బెడ్షీట్ కప్పుకొని కూర్చొని నిద్రపోతున్నావా? నేనేం పడుకోవట్లేదు, నేను యోగా చేస్తున్నాను. యోగానా? టైం చూసావా ఎంతైందో? ఏ నీకు తెలీదా? చూసుకో. చూసా, 10 అయింది. వామ్మో 10 అయితేగా అయ్యింది 10 అంటావే. నన్ను చూసుకోమన్నావు కదా, నాకు 10 అయినట్టు కనిపించిందిలే. చూసాగా, ఎల్లు నేను కాస్త యోగా చేసుకొని వస్తా. ఉండు, బెడ్షీట్ కప్పుకొని యోగా చేస్తున్నావని మమ్మీ కాల్ చేసి చెప్తా. మమ్మీయా? అక్క అక్క యోగా అయిపోయిందక్క. ఎక్కడికక్క? షాప్ కి వెళ్తున్నా వెజిటేబుల్స్ తేవడానికి. నేను వస్తా. ఏం అవసరం లేదు, ఇంట్లో కూర్చొని టీవీ చూసుకో. నా టీవీ వద్దు, నీతో పాటు నేను వస్తా. వచ్చి ఏం చేస్తావే? నీకు హెల్ప్ చేస్తా. హెల్ప్? నువ్వు అది నాకు షాప్కి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి అని నన్ను టార్చర్ చేయడానికా? ఏం అవసరం లేదు, ఇంట్లో కూర్చొని టీవీ చూసుకో. బాయ్. అక్క అక్క నేను వస్తాను అక్క, ప్లీజ్ అక్క. అక్క 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 ప్లీజ్ అక్క, ప్లీజ్. నన్నేం అడగను అంటే తీసుకెళ్తా. ఏం అడగను. హెల్ప్ కూడా చేయాలి మరి. చేస్తా. ప్రామిస్ చెయ్యి. ప్రామిస్. నా మీద కాదు, నీ మీద. ప్రామిస్ ప్రామిస్. సరే పదా. నిజంగా హెల్ప్ చేస్తావు కదా? ప్రామిస్ చేసిన తర్వాత నమ్మకపోతే ఎలా అక్క? నువ్వు డౌట్గా చూడకు, నాకు డౌట్ వస్తుంది. సర్లే పదా. చెడ్డవాళ్ళకి పని పాట లేదు, ఎప్పుడు బయటకు వస్తానా ఫాలో అవుదామా అని చూస్తూ ఉంటారు. ఛీ. అక్క అక్క ఎవరు ఎవరు? నన్ను ఫాలో అవుతుంది ఎవరు? ఏమో, నాకేం తెలుసు. తెలియపోతే వెనకాల తిరిగి చూడు, నిజంగానే ఫాలో అవుతున్నారు. నువ్వు చూడకు, నేను చూడు. పద. వన్ కేజీ టమాటో ఎంత? అక్క అక్క తను ఇక్కడ దాకా వచ్చేసాడక్క. తెలుసు. మరి తెలిసి నేను తెలియనట్టున్నావు. నీకు తెలుసా లేదా అని చిన్న టెస్ట్ చేసా అంతే. అది సరే గాని మనల్ని చూస్తున్నాడా? చూస్తున్నాడు. మనల్ని చూసి చూడాలంటే చూసి దొంగ చూపులు చూస్తాడు చూడు. అతను మళ్ళీ చూస్తున్నారు. తను చూస్తూ తను సిగ్గుపడుతూ రోడ్డంతా ఊడుస్తుంటాడు చూడు. ఊడుస్తున్నాడు. చుట్టూ ఎవరాని టైం చూసి మన దగ్గరికి రావడానికి ట్రై చేస్తాడు చూడు. వస్తున్నాడు. తను మన దగ్గరికి రాగానే మనం వెళ్ళిపోదాం. రెడీగా ఉండు. సరే. హలో. షట్. కూరగాయలు ఎంత? అక్క అక్క సేను చెప్పినట్టే చేశాడక్క. భలే చెప్పావు అక్క. ఇప్పటికైనా అర్థమైందా మీ అక్క టాలెంట్ ఏంటో? గివ్ మీ సమ్ రెస్పెక్ట్ యార్. అబ్బా దీని కదా టాలెంట్ అంటారా? కావాలంటే చూడు, తను మళ్ళీ ఫాలో చేస్తూ ఉంటాడు. వాడు ఒక పెద్ద కుక్క. వాడు ఎలాగైనా ఫాలో అవుతాడని తెలుసు, దానికే పెద్ద టాలెంట్ అనుకుంటున్నావా? నా టాలెంట్ ని చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావు కదా. నేను పెద్ద బోల్ రికార్డ్ అంతా. చెయ్యి, నీతో ఆర్గ్యుమెంట్ నాకు అనవసరం. మరి ఎందుకు చేస్తున్నావు? ఈ లిస్ట్లో ఉన్నవన్నీ ఇచ్చేయండి.
అక్క అక్క ఒక చాక్లెట్ ఇయ్యక ప్లీజ్ అక్క వచ్చేటప్పుడు ప్లీజ్ ప్రామిస్ చేసావు గుర్తులేదా? అక్క అక్క ఒక్క చాక్లెట్ అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క ఏ ఒక్క చూప్. చాక్లెట్ అక్క నువ్వు please. ఇలాగే గోల చేస్తే మమ్మీకి కాల్ చేస్తా. చైనా ఈ పాప ఏంటి ఇలా వస్తుంది? ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. 1 2 Excuse me? 3 హే ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని మీ యా యూ ఏంటి చెప్పండి. ఏంటి ఫాలో చేస్తున్నావా? ఎవరిని? నిన్న? నన్ను కాదు మా అక్కని. నో అదేం లేదు. నేను చూసాను, నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావు. కొంపదీసి తెలిసిపోయిందా ఏంటి? ఏంటి ఆలోచన చెప్పు. హ్మ్? ఏం చెప్పాలి? ఫాలో చేస్తున్నావా లేదా? లేదు, ఏం చేయట్లేదు. అయ్యో ఫాలో చేస్తా అనుకోని నేను హెల్ప్ చేద్దాము అనుకున్నాను. నువ్వు ఫాలో చేయట్లా అన్నావు కదా, సర్లే బాయ్. హెల్పా? ఏం హెల్ప్? ఏ పాప ఆగు ఆగు, పాప ఆగు. హెల్ప్ అంటే? హెల్ప్ అంటే తెలీదా? సాయం. సహాయం అని నాకు తెలుసు. ఎలాంటి సహాయం? ఫాలో చేసినావు కదా మా అక్కని, అక్కంటే ఇష్టమా? మ్మ్, ఏంటి సిగ్గా? మ్మ్, మ్మ్, పర్లేదులే చెప్పు, నేనేమనుకోను. మ్మ్, మ్మ్. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? అంటే మీ అక్కతో మాట్లాడాలి, అది ఎలా ఏంటి అని తెలియట్లేదు. నాకు తెలుసు, మా అక్కని పరిచయం చేయాలి అంతే కదా. ఆ, రండి నేను తీసుకెళ్తాను. అవునా? పద. ఏం కావాలో తీసుకో. అంకుల్ డైరీ మిల్క్ 2 పెద్దయి, అక్కకొకటి నాకొకటి. ఓకే. అంకుల్ ఐస్ క్రీమ్స్ 2 పెద్దయి, అక్కకొకటి నాకొకటి. ఓకే. ఏంటి చూస్తున్నావు? నువ్వేం మనీ కట్టక్కల్లా, నా ఫ్రెండ్ కడతాడు. మ్మ్, మ్మ్. ఫ్రెండా? ఎప్పటి నుంచి? జస్ట్ 5 minutes బ్యాక్. 5 minutesలోనే ఫ్రెండ్? ఇన్ని కొనిచ్చే ఫ్రెండ్ అయ్యాడా? 5 minutes అయినా 5 years అయినా ఫ్రెండే. ఏం కావాలో తీసుకో. చూడండి, చూస్తున్నా. ఇక్కడ మీరెవరో మాకు తెలీదు. మా సిస్టర్కి ఇవన్నీ ఎందుకు కొనిస్తున్నారో అర్థం కావట్లేదు. తర్వాత మళ్ళీ వచ్చి అది కొనిచ్చా ఇది కొనిచ్చా అని గొడవ చేస్తే? నో నేను అలాంటివన్నీ కాదండి, నేను జెంటిల్మన్ని. ఇలాంటివి నాకు అలవాట్లేవు. ఏం కావాలో తీసుకో. అంకుల్ 2 ఓరియోలు. అంకుల్ ఇచ్చేయండి ఓరియో. హే, నువ్వు కొన్నది చాలు, పద. ఫ్రెండ్ మనీ ఇచ్చేసాయి. ఓకే ఫ్రెండ్, ఇచ్చేస్తా. ఎంత? మీది మొత్తం 1000 అయింది. 1000? హే రా. షాప్ దగ్గర ఎవరైనా చూస్తారని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకు? ఎందుకా? బయట అబ్బాయిలతో మాట్లాడుతున్నా అని ఎవరైనా చూసి మమ్మీతో చెప్తే అంతే, ఇంకా మన ఇద్దరు పెళ్లి చేస్తుంది. చేస్తే నువ్వు చేసుకో, నేను చేసుకోను. ఒకటివ్వు. ఏంటి? చాక్లెట్. నేను అడిగితే నువ్వు కొనియావు కానీ ఫ్రీగా ఇచ్చే కావాలా? నేను ఇవ్వను పో. 2 తీసుకున్నావు కదే, ఒకటి ఇవ్వడానికి ఏంటి నొప్పి? ఇవ్వను, 2 నాకే. ఇవి నీకు నా వల్లే కదే వచ్చింది. ప్లీజ్ నాకోటి ఇవ్వవే. నాకోట అక్క కొట్టాను, ఎందుకే 2 తీసుకున్నావు? తీసుకున్నా కానీ నీకు ఇయ్యను. ఇవ్వవా? ఇవ్వను. చా, అక్కంటే అసలు నీకు కొంచెం కూడా కన్సర్న్ లేదు. చూడు, మన నన్ను లైక్ చేస్తాడు కాబట్టి నీకు చాక్లెట్ ఇచ్చాడు, లేదంటే నీకు చాక్లెట్ వచ్చేదే కాదు. నువ్వు పెద్ద బ్యూటీవి. రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరూ నీకు ఇరానికి. ఛీ, అసలు నీతో మాట్లాడటమే వేస్ట్. సేమ్ టు యు. వామ్మో, ఇది ఒకటి ఇవ్వకపోతే అక్క నన్ను చంపేస్తుంది. అంతా తిని లాస్ట్ లో మిగిలింది ఇస్తున్నావా? ఏ వద్దా? వద్దు. వెంటనే తినేసావు, అడగాలనిపించలేదా? వద్దన్నావు కదా, మళ్ళీ ఎందుకు అడగడం? వద్దంటే రిక్వెస్ట్ చేయాలి, తినక్క ప్లీజ్ అక్క తీసుకో అక్క అని. నిన్ను ఒక్కసారి అడగడమే ఎక్కువ, మళ్ళీ ఎంతసార్లు అనుకో.
అసలు ఎందుకు వచ్చావే నా దగ్గరికి? పో. పోతా, నీకు ఈయడానికి నా దగ్గర ఏం లేదులే. అయితే పోవే. పోతానే. హే పోవే. పోతానే. షడప్. యూ సెటప్. హా? అక్క అక్క చెప్పు. ఫోన్ ఇవ్వవా? పడుకునే ముందు ఫోన్ అంటే కళ్ళు పోతాయి. పడుకో. మరి నువ్వు చూసినావుగా, నీకు పోవా కళ్ళు? మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తున్నావు. మమ్మీకి కాల్ చేసి చెప్తా. ఈసారి నేను చెప్తా. ఏం చెప్తావే? అక్కని అందరూ లవ్ చేస్తున్నారు, త్వరగా పెళ్లి చేసి పంపించేయండి అని చెప్తా. నాకు పెళ్లి చేసి పంపిస్తే నువ్వు ఒక్కదానివి హాయిగా ఉండొచ్చనే కదా నీ ఐడియా. నీ ఐడియా నాకు అర్థమైంది. బట్ నువ్వేం బాధపడకు. నీ పెళ్లి చేసి పంపించాకే నేను పెళ్లి చేసుకుంటా. ఓకేనా? పడుకో. నువ్వు పడుకో. నువ్వు పడుకో ఫస్ట్. నువ్వు పడుకో. ఒసే రాక్షసి పడుకో. లైటర్ ఉందా? ఆగు బ్రో, అవసరం నాది, నేనే వస్తా. ఏంటి బ్రో, ఎవరికోసమైనా వెయిటింగా? వెయిటింగ్ అంటే పర్లేదు చెప్పు బ్రో. వెయిటింగే బ్రో. నేను చెప్పానా ఇద్దరు సిస్టర్స్ కోసమని? నో ఇందులో నాకు ఎవరు సిస్టర్స్ లేరు బ్రో. నేను చెప్పేది మీ సిస్టర్స్ గురించి కాదు బ్రో. ఈ ఫ్లాట్లో ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళ కోసమా? అవును బ్రో. మనం గెస్ట్ చేసింది కరెక్టే. ఏం గెస్ చేశారు బ్రో? అంటే నువ్వు మా తోటి బాధ్యతుడివే. బాధతున్నా? నేనేం బాధతున్నా బ్రో? చెప్తారా? ఏంటి సంత? ఈ అపార్ట్మెంట్లో ఇద్దరు సిస్టర్స్ ఉంటారు బ్రో. వాళ్ళు నార్మల్ సిస్టర్స్ కాదు బ్రో, క్రేజీ సిస్టర్స్. క్రేజీ సిస్టర్సా? అంటే అంటే అక్క అందం చూసి వెంటపడ్డోడిని చెల్లి సర్వం నాగించేస్తుంది. అవునా? చిన్న పాప వచ్చి ఫస్ట్ నీతో మాట్లాడడానికి ట్రై చేసిందా? చేసింది బ్రో. ఏమైనా హెల్ప్ కావాలని అడిగిందా? అడిగింది. హెల్ప్ చేయాలంటే ఫ్రెండ్ అయి ఉండాలని అడిగిందా? ఇది కూడా అడిగింది బ్రో. ఫ్రెండ్ అయినప్పుడు ఏమైనా కొనిస్తాడంటుంది. మరి నువ్వు? కొనిచ్చా బ్రో. మరి ఇదే బ్రో ట్రాప్ అంటే. ట్రాపా? ఎన్నాళ్ళ నుంచి ఫాలో చేస్తున్నావు? 3 days బ్రో. 3 days-ఏనా? నేనైతే 1 month. అంటే ఎస్, నేను నీలాగే ఫాలోవర్ని. నేనే కాదు, వీళ్ళు కూడా మనలాగే ఫాలోవర్స్. మా అక్క అంటే ఇష్టమా? మా అక్కకి ఐ లవ్ యూ చెప్తారా? బాధపడు బ్రో, నిన్ను బిగినింగ్లోనే సేవ్ చేసాం. వీళ్ళని పరిచయం చేస్తా, రా బ్రో. ఇతని పేరు రాము. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పరిచయం ఎక్కడ? నా పరిచయం మా అక్క అంటే ఇష్టమా? ఇష్టం. మా అక్క నంబర్ కావాలా? కావాలి. ఇతని పేరు శేఖర్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పరిచయం? నా పరిచయం మా అక్క అంటే ఇష్టమా? మా అక్కని ప్రేమిస్తారా?
ఈయన పేరు గోవింద్. ఏ హాయ్. హాయ్ గోవింద్. హాయ్ బ్రో. మరి మీ పరిచయం ఎక్కడ బ్రో? నా పరిచయం అంటే మా అక్కని తెస్తామా? మా అక్కని పెళ్లి చేసుకుంటారా? ఓ యా 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 yes. ఏంటి అందరు ఒకేసారి వచ్చారు? మన గురించి అన్నది తెలిసిపోయింది అక్క. తెలియక చూడు, అందరు మీటింగ్ పెట్టి నీ గురించి డిస్కస్ చేస్తున్నారు. నా గురించా? నేనేం చేశాను? ఇంట్లో నూకలున్నావు కాబట్టి ఇద్దరికి 50-50 పనిష్మెంట్. 50-50యా? ఇదేమైనా బిస్కెటా షేర్ చేసుకోవడానికి? బిస్కెట్ అయినా 50-50నే, పనిష్మెంట్ అయినా 50-50నే. సరేలే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఏమో నా తల్లి, నువ్వే చెప్పు. చేసిందంతా చేసి నన్ను అడుగుతావేంటి? అలా చూడ. సరే, ముందు నువ్వు వెళ్ళు, వెనక నేను వస్తా. లేదు, ముందు నువ్వే వెళ్ళు, దాని రావు నేను వస్తా. లేదు, ముందు నువ్వు వెళ్ళు. నువ్వే వెళ్ళు. లేదు, నువ్వెళ్ళు. 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 నువ్వే వెళ్ళు. సరే, ఇద్దరం కలిసి వెళ్దాం. నాకు ఓకే. మన ప్లాన్ గుర్తుందిగా? హ్మ్. ఏంటి బ్రో అలా వెళ్తున్నారు? మనం ఉన్నామని కనిపించట్లేదా వాళ్ళకి? వాళ్ళంతే బ్రో, మ్యాటర్ లేకిందని డౌట్ వస్తే చాలు ఇలాగే మేనేజ్ చేస్తారు. బ్రో ఎక్కడికి? వాళ్ళ గురించి తెలియక 1000 ఖర్చు చేశాను బ్రో. ఎలాగైనా వసూలు చేసుకొని వస్తా. సరే కానీ ఇస్తారంటావు బ్రో? ట్రై చేస్తాను బ్రో. ఓకే, గో హెడ్. థ్యాంక్స్ బ్రో, సేవ్ చేసిన. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. హలో, ఆగండి. హలో, మిమ్మల్నే పిలుస్తుంటే అలా వస్తున్నారు, వినిపించట్లేదా? హే, ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు? నేనండి, నిన్న మీ చెల్లికి షాప్ దగ్గర చాక్లెట్ ఐస్ క్రీమ్ కొనిచ్చా కదా. నాకా? ఎప్పుడు? నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. ఆ స్పెట్స్ పెట్టుకొని చూస్తే కనిపించట్లేదు అనుకుంటా, తీసి చూడు. తీసాను, ఇప్పుడు చెప్పచ్చా? నువ్వు ఎవరో నాకు తెలీదు. ఐ డోంట్ నో. నీ మొహం చూడడం ఇదే ఫస్ట్ టైం. ఓహో, అక్క చెల్లెలు కలిసి నన్ను డ్రాప్ చేసి 1000 రూపీస్ ఖర్చు పెట్టిస్తారా? మేము అడిగామా? నిన్ను అడిగామా? నీకు ముందే చెప్పా, కొనివద్దు, కొనిచ్చాక మళ్ళీ అడగొద్దని. మీ చెల్లె అడిగింది, కెన్ ఐ హెల్ప్ యూ అని. నేనే ఇంపించలే. పర్షన్ చేయమన్నాడక్క. చిన్న పిల్లలకి మాయమాటలు చెప్పి మమ్మల్ని హరెస్ట్ చేయాలని చూస్తావా? ఉండు, పోలీసులకు కాల్ చేస్తా. పోలీస్? పోలొద్దక్క, డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. అబ్బాయి, ఈ మాత్రం దానికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎందుకండి? నాకు డబ్బులు ఎక్కువై మీ చెల్లికి ఇప్పించాను. ఇందులో మీ చెల్లి తప్పేం లేదు, తప్పంతా నాది, మీ చెల్లిని నమ్మడం. ఓకేనా అండి? వెళ్ళండి. ఓకే, అర్థమైందిగా. ఇంకోసారి నుంచి మా ఇద్దరిని ఫాలో చేసిన, మాతో మాట్లాడడానికి ట్రై చేసిన, నీ అంతా చూస్తాం. జాగ్రత్త. పదవే. వామ్మో, ఈ సిస్టర్స్ ఏంట్రా బాబు ఇంత డేంజర్గా ఉన్నారు? బిగినింగ్లోనే తెలిసిపోయింది కాబట్టి సరిపోయింది, లేదంటే నా బతుకు అంతే. పోలీస్ అనే మాటని భలే భయపడ్డాడక్క. ఇంకోసారి మన జోలికి కూడా రాడు. గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోట. ఎవరే? ఆన్లైన్లో ఏమైనా ఆర్డర్ చేసావా? నో. అయితే వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. నువ్వే చెయ్యి. లేదు, నువ్వే చెయ్యి. ఓకే, ఇద్దరం కలిసి ఓపెన్ చేద్దాం దా. అయితే నాకు ఓకే.
ఎవరు కావాలండి? మీ అపార్ట్మెంట్ పై నుంచి ఎవరో గ్లాస్ వేసి నా హెడ్ బాల్ కొట్టారు. మీలో ఎవరు? మా అక్క అమ్మాయికురాలండి, తనకేం తెలీదండి. మా చెల్లి కూడా అమాయకురాలండి, పాపం తనకేం తెలీదండి.